ప్రతి సమస్యకు కారణం ఏమిటయా అంటే ఛాయాగ్రహాలైనటువంటి రాహు కేతు. సర్పానికి శిరస్సు రాహు, కేతు తోక. రాహు 1వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, కరెక్ట్ కేతు 7వ ఇంట్లో ఉంటాడు. రాహు కేతు మధ్య 7 గ్రహాలు నిలిపోయి ఉండే జాతక కుండలిలో దాన్ని మహాకాల సర్పదోషము అంటారు. అదే మరి కేతువుకు రాహు మధ్య 7 గ్రహాలు ఉంటే దాన్ని అపసవ్యకాల సర్పదోషము అంటారు. సర్పదోషాలు ముఖ్యంగా 12 రకాల సర్పదోషాలు. అనంతకాల సర్పదోషము అంటే రాహు లగ్నంలో ఉంటాడు, కేతువు 7వ ఇంట్లో ఉంటాడు, మిగతా గ్రహాలు మొత్తం వాటి మధ్యలో ఉంటాయి. రెండోది గుళిక కాల సర్పదోషము. రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్న గ్రహాన్ని గుళిక కాల సర్పదోషము అంటారు. 3వ కాల సర్పదోషం పేరు వాసుకి కాల సర్పదోషము. రాహు ఏ ఇంట్లో ఉంటాడు? 3, కేతు 9. వెరీ గుడ్. 4వ కాల సర్పదోషం శంఖపాల కాల సర్పదోషము. 5వది పద్మకాల సర్పదోషము. తర్వాత 6వ కాల సర్పదోషం పేరు మహాపద్మకాల సర్పదోషము. 7వది తక్షక కాల సర్పదోషము అంటారు. 8వది కర్కోటక కాల సర్పదోషము. ఇక 9వది శంఖచూడ. 10వది ఘటిక కాల సర్పదోషము. 11వది విషక్త కాల సర్పదోషము. 12వది శేషనాగ కాల సర్పదోషము.